గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే మీకు ఎవరు అర్థం చేసుకున్నారు పవన్ ని? అవన్నీ అర్థం చేసుకున్నాడు వాళ్ళ అన్నయ్య. హౌస్ లోనే వాళ్ళ అన్నయ్య వాళ్ళ బ్రదరే బాగా అర్థం చేసుకున్నాడు. హౌస్ లో అంటే ఈ హౌస్ లో కాదు, బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లో తాకిందంటే మాట్లాడేస్తున్నారా? మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి, అందరూ బాగానే ఉన్నారని చెప్తున్నారు కదా. మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ అంతే, అందరితో బాగుంటున్నాడు. అందరికీ ఆడు కుక్ చేసి పెడుతున్నాడు. కుకింగ్ అయితే చాలా ఫాస్ట్, చాలా బాగుంది అంటున్నారు. ఎప్పుడు మా ఇంట్లో అంతలా కుకింగ్ ఎప్పుడు చేతం చూడలేదు. అవును, అసలు వంట ఏంటంటే అంత బాగా చేస్తున్నాడు. అందరూ కూడా పవన్ కుకింగ్ అంటే చాలా ఇష్టం. గ్లాస్ తీసి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని చేసేవారు. బిగ్ బాస్ మస్తు చేసేస్తున్నారు. అదే కదా వంటలు చూసేది ఎప్పుడు చేసి వండి పెడతా, మేము ఎప్పుడు తినలేదు. మరి అంతమంది వండి పెడుతున్నాడు. వండించండి ఇంట్లో. అదే బిగ్ బాస్ నుంచి వచ్చాక మేము వండించుకొని తింటాం. మీ బాబాయ్ చేస్తున్నాడు, చాలా బాగుంటున్నాయి అని అంటున్నారు అందరూ బిగ్ బాస్ లో. అవునా, బిగ్ బాస్ లో కంటెస్టెంట్ అందరూ అన్నారా? మీరేమనుకున్నారు? ఇప్పుడు నేనే నేర్పించానని చెప్పాల్సింది. మా బాబు మాకు అసలు ఏం చేసేవాడు కాదు, మా అమ్మగారే చేసి పెడతాను, నన్ను చేయనవరని మా బాబు చెప్పాడు. అవునా? మరి ఏమి అంటే పవన్ ని హౌస్ లో చూసినప్పుడు మీకు కొత్తగా అనిపించింది ఏంటి? ఈ వంట కాకుండా ఇంకేమైనా కొత్తగా చూసారా? పవన్ ఎప్పుడు చూడలేదు. అదే వంటలో ఎప్పుడు చేయలేదు, ఇంత బాగా చేస్తున్నాడా ఏంటి? ఇంకా ఇంకేమైనా చూసారా? కొత్తగా అనిపించిందా? ఏంటి మా పవన్ లో ఎన్ని కళలు ఉన్నాయా అని అనుకున్నారు? ఏ విషయంలో అనిపించింది? ఇది పవన్ ఎవరు చూసిందా? ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయంట. ఒళ్ళంతా దెబ్బలు. ఇదేంటమ్మా అంటే, నీకు తెలుసు కదమ్మా గేమ్స్ ఆడుతున్నాను కదా అని అంటే బాధ వచ్చింది. ఇక్కడ గీసిపోయి బాగా తగులుతున్నాయి. ఏది బాగా తగులుతున్నాయి. ఇప్పుడు బర్నీకి పడిపోయిన గురించి ఇక్కడ నిప్పని అలా అంటున్నాడు, కానీ ఈడికి ఆ రోజు అసలు పడినోడు ఈడు ఫస్ట్. మీరు చూసారా లేదా? గట్టి మీద పడించండి ఆడు. ఆడికి అసలు గట్టిగా తగిలి ఉంటది. ఈడు వయసులో ఉన్న గురించి చెప్పుకోలేకపోయాడు. నేను అప్పుడు అనుకున్నాను ఈడికి అసలు చాలా గట్టిగా తగిలి ఉంటది. మళ్ళీ రోజు కూడా షార్ట్లు వేసుకొని తిరిగాడు కదా. షార్ట్లు వేసుకొని తిరిగి బాగా దెబ్బలు తగిలియండి వాడికి. కానీ చెప్పుకుంటా లేదు, ఏముంది ఇంకా వాళ్ళకి కామన్ అయిపోయింది. సరే, డన్ అండి. ఫైనల్ గా పవన్ గేమ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతవరకు శాఖలో కూడా మా పవన్ రోజేసి అభిమానించి ఇంతవరకు చాలా వరకు తీసుకొచ్చారు. అకౌంట్ కూడా ఫైనల్ వరకు తీసుకెళ్ళి రోజు వేసిన వారు వెళ్ళిన వారు కూడా చూసి వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి రోజు వేసి మా వాళ్ళని ఫైనల్ వరకు తెలిపిస్తారని కోరుతున్నాను. మీరంటే కాపీ పేస్ట్ పెట్టి అంతేనండి. మా బాబును బాగా గెలిపించి ఓట్లు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు కూడా వేసి గెలిపించాలని కోరుతున్నాను. వేసేస్తారు, మీరు అడిగారు కదా, వేసేస్తారు. సేమండి. చెప్పండి మీరు. పవన్ బాగా ఆడుతున్నాడండి. మీ అందరి సపోర్ట్ ఆడికి బాగా కావాలి. మీ సపోర్ట్ వల్ల ఆడికి ఓట్లు వేసి బాగా గెలిపించాలని మా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. నేను కూడా కోరుకుంటున్నా. తెలుసు మీరు లోపల మీరు తక్కువ మాట్లాడతారు, మరి అందుకే నేను కూడా ఇబ్బంది పెట్టలేకపోతున్నా. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి, అది ఒక గేమ్ పరంగా మాత్రమే. జనాలు ఏమనుకుంటున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. అది ఆలోచించండి, ఎక్కువ ఏం బాధపడకండి. అది గేమ్ మాత్రం ఇప్పుడే గుర్తు, మళ్ళీ అంతా అయిపోతే ఇంకా అంతా నార్మల్ అయిపోతుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించి ఏం బాధపడకండి. తప్పకుండా జనాలు చూస్తున్నారు కాబట్టి ఓట్లు వేసి ముందు తీసుకొని వెళ్తున్నారు. ఆల్రెడీ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నారు. ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు పవన్ కి, ఇంకా సపోర్ట్ చేస్తారని బాగా కోరుకుంటున్నాను. మరి మీరు మాట్లాడకపోతే ఎవరు చేస్తారండి? మీరు అసలు మాట్లాడట్లేదు, ఎలా చేస్తారు? బిగ్ బాస్ లో అందరూ కూడా సప్లై చేస్తున్నారు. మా వాళ్ళు ఎవరితో సపోర్ట్ చేయరు, సింగిల్ అయిపోయారు. వాళ్ళ మంచి ఫేర్ ఉన్నారు, ఇది ఫేర్ ఉంది బాబా. అయినా సరే అంతమంది మనుషులు తెచ్చుకొని ఈ వేల వరకు నిలబడాలని గ్రేటే. ఇవాళ వరకు నిలిచిన సంతోషపడుతున్నాం. అంతే అంతే అంతే. హ్యాపీ కదా, హ్యాపీ. అంత హ్యాపీ. ఇక్కడ వరకు వచ్చారు, అంత హ్యాపీ కదా.
సూపర్. మీరు చాలా విషయాల్లో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రెడీగా ఉండండి, ఇంటికి తీసుకుని వస్తారు. ఇంకోటి మన ఏమాయేది మొత్తంలో కూడా అందరూ వస్తానన్నారు, ఎందుకంటే అంకుల్ బాగాలేదు కదా, అంకుల్ మేము అందరం చూస్తాం అంటే మేము బయటకు వచ్చాక. అందరూ వస్తారా? మా ఫలం పెళ్ళిపోయి మేము పెళ్ళి మేము అందరూ వస్తాం అని చెప్పి చెప్తాను. నేను వస్తాను చూడడానికి వాళ్ళతో పాటు. ఆ మాట ఆవిడ చెప్పాలి. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను వద్దాము అనుకుని, చాలా సార్లు అనుకున్నాను. నాకు చూసింది కదా, అది చెప్పాలి కదా, మీరు వెళ్ళినప్పుడు అది చెప్పరు, మీకు వస్తుంది మాట. సైలెంట్ అంటే చెప్పాలని అనుకుంటారు, అంతలోపు టైం అయిపోద్ది. అది చేయాలి కదా, చేయాలి కదా. అందరూ బయటకు వచ్చేటప్పుడు అన్నారు అందరూ అంకుల్ జాగ్రత్తగా ఉండండి. వస్తామండి మేము అంకుల్ చూడడానికి, పవన్ పెళ్లికి కూడా మీరు పిలవండి అని చెప్పి ఎవరెవరికండి పెళ్లి? ఎవరెవరు పెళ్ళి అంటే? హిమానీలు అందరూ అన్నారు. ఎవరు పెళ్లి సెట్ ఎవరికి చేస్తున్నారు? ఎవరు పెళ్ళి? మీ అబ్బాయి పెళ్ళి? పవన్ పెళ్లి అంటే పవన్ పెళ్ళి అండి. సంబంధం చూస్తారా? లేదు, చూడండి. మరి పెళ్ళి అని ఫిక్స్ అయిపోయారా? లేదండి వాళ్ళు అన్నారు, అప్పుడే కాదన్నా. చూస్తున్నారా? సంబంధాలు చూస్తున్నారా? ఇంకా లేదు, చూడట్లేదా? చూస్తారా? స్టార్ట్ చేస్తారా? చెట్లు అయ్యాక చూస్తాం. సెటిల్ అయిపోయాడు, ఇంకేంటి? ఇంకో సంవత్సరం సంవత్సరం టైం పడుతుంది. కదా, ఇంకా చేయలేదు, సంవత్సరం ఇది లేదు, ఏం సర్పంచ్ ఏం లేదు. ఇల్లు ఒకళ్ళు కాదండి, వాళ్ళ మనసులో మంచివి, అంతకు మించి ఇంకేం కావాలండి? ఆస్తులు, ఆస్తులు ఎవరికి కావాలండి? ఈ ఆస్తి వాళ్ళు ఉంటుంది, రేపు ఈ పోతుంది. రోజు మనిషి పనికాదు. ఎందుకు రాదు? డబ్బు. నా హయాంలో అయితే మనిషి చూసేవాళ్ళు. అవును, అప్పట్లో వెనక ఏమి లేకపోతే అప్పుడు. ఎలా కాదు, నేను చేసుకునేది అంటే కాలు ఉండాలి, ఏదో బయట ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, అవును, క్వాలిటీ ఉండాలి. అదే చేసుకుంటారు. నాకు కూడా అదిగా ఖాళీగా ఉన్నాను. అది చేసుకుంటే దేశం ఉండాలి. అదే చేసుకుంటాను, చేసుకోవాలి. అవును, అంతే కదా. అంతే అంతే. ఓకే, డన్. జాగ్రత్త అంకుల్, జాగ్రత్త ఉండండి, ఆరోగ్యం చూసుకోండి. మీరు కూడా జాగ్రత్త అండి, ఆరోగ్యం చూసుకొని. చూస్తున్నాను కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అలాగే లేదు, మంచిగా వెళ్తారు, అదే ఆల్రెడీ చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీ అబ్బాయి మీరు అన్నట్టుగా కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనాలు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.